శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము తదనుగుణంగా ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము కనుక చూసినట్టయితే, శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది. అయితే కన్యా రాశి అధిపతి బుధుడు, శుక్రుడికి బుధుడు మిత్రగ్రహము గనక, అంటే మిత్రుని క్షేత్రంలో నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నీచ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మిత్రక్షేత్రము మూలకంగా అది మనకు కాంపెన్సేట్ అయ్యి మధ్యస్థమైనటువంటి ఫలితాలు శుక్రుడి మూలకంగా కలిగే సూచనలు బాగా ఉన్నాయి. అయితే శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. శుక్రుడు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయిస్తాడు. ముఖ్యంగా శుక్రుడు దాంపత్యం పైన, సుఖము, వాహనాలపైన, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు, సుగంధ ద్రవ్యాలు, సంగీతము, సాహిత్యము, చతుషష్ఠి కళలపైన, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, సౌందర్యానికి, ఐశ్వర్యానికి, శృంగారానికి, సమస్త భోగ భాగ్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క స్థితి, సంచారము ఏ స్థానాలలో జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము. శుక్ర బలము స్త్రీణాం శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శుక్రుడు మంచి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనకు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. పుట్టిన సమయం లోపల కూడాను శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క జీవనము సుఖమయంగా కొనసాగుతుంది అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కనుక శుక్రుడి యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుక శుక్రుడి యొక్క గోచారం దృష్ట్యా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని గనక చూసినట్టయితే, 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో శుక్రుడు నీచ స్థానమైనటువంటి కన్యా రాశిలో మిత్రుని క్షేత్రము బుధుడి యొక్క క్షేత్రం లోపల సంచారం చేస్తున్నాడు. ఇది గోచార రీత్యా 3వ స్థానం అవుతుంది కర్కాటక రాశి వారికి. 3వ స్థానము శుభప్రదంగా మనకు గోచారంలో చెప్పబడి ఉంది. అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా శుక్రుడి మూలకంగా ఈ సమయంలో కలుగుతాయి. అంతేకాకుండా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు శుక్రుడు సంబంధము ఉంది. ఇకపోతే 7వ దృష్టితో, అంటే 7వ దృష్టితో శుక్రుడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. 3వ స్థానంలో గోచార రీత్యా సంచరిస్తున్నటువంటి శుక్రుడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. ఇది మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం. ప్రయాణాలలో వేదమూలకంగా స్వల్ప ఆటంకాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణాల మూలకంగా మీకు లాభం చేకూరుతుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. విజయాలు ఉన్నాయి. ఈ సమయం లోపల ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళతారు. ఇకపోతే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయము. అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువులు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఈ సమయంలో ఆదాయము ప్రారంభంలో కొంత హెచ్చుతగ్గులు, అన్సర్టనిటీ ఉన్నప్పటికీ క్రమంగా పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చిన్న ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి.
దీర్ఘ ప్రయాణాల కంటే కూడాను చిన్న ప్రయాణాలపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక విద్యార్థుల విషయం మనం ఆలోచించినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సంగీత సాహిత్య సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. మంచి పేరు లభిస్తుంది, గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత పైన మీకు మనస్సు బాగా పెరుగుతుంది, కాన్సంట్రేషన్ చేస్తారు. ఈ విధంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్లకు శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తద్వారా మీరు సుఖంగా ఆనందంగా ఈ సమయంలో ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకై మహాలక్ష్మి అమ్మవారిని మనము పూజించడము చాలా శ్రేష్టం. మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించినట్టయితే తప్పకుండా శుక్రుడు యొక్క సంతృప్తి మీకు అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి అని అంటే, అమ్మవారు స్వరూపం శుక్రవారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో అర్చించండి. తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. పాలు దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇవి చేసినట్టయితే శుక్ర ప్రీతి కలుగుతుంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ప్రధానంగా మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము గనుక తప్పకుండా శుక్రుని యొక్క అనుకూలత మనకు ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ మనిషికి చివరికి కావలసింది సంతృప్తి గనక, ఆనందం కొరకై అమ్మవారి యొక్క దీవెనలు మనకు తప్పకుండా కావాలి. కనుక ప్రతి శుక్రవారము అమ్మవారిని సేవించండి. వీలైతే అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని శుక్రవారము కనీసము పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని మీరు పఠన చేయండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై మీరు త్రిగుణాత్మిక అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి అయినటువంటి దుర్గాదేవిని కూడాను మీరు పూజించవచ్చును. మహాలక్ష్మి అంటే 3 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి దుర్గాదేవిని పూజించినప్పటికీ మీకు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దుర్గాదేవిని పూజించేటువంటి క్రమం లోపల అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్ల శనిగలతో మీరు ప్రసాదం అమ్మవారికి సమర్పించి, దాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. తర్వాత పాలు, పెరుగు ఇలాంటివి దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణుణ్ణి కూడాను పూజించండి. లక్ష్మీయుక్తుడైనటువంటి నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్చన చేయండి. శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడాను మీరు చేయడం మూలకంగా ఇంటి లోపల సౌఖ్యము, ఆనందము, సంతృప్తి, మీరు బయట ప్రపంచంలో ఎన్ని ఆలస్యాలు, అడ్డంకులు, విఘ్నాలు, ఎదురు దెబ్బలు మీరు పొందినప్పటికీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అవన్నీ కూడాను దూరమయ్యి ఇంటిలో ప్రశాంతము, ఫైనల్గా మీకు సంతృప్తి అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది గనక ఇది చెయ్యండి. సత్ఫలితాలను పొందుతారు. శుభం.